హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మోటివేషన్ వీడియో అండి. హౌస్ వైఫ్కి చాలా యూజ్ అవుతుంది. ఎంత ఫాస్ట్గా వంట చేసుకోవచ్చు, మనం కూరగాయలు కట్ చేసుకునేటప్పుడు కూడా వంట ఏ విధంగా చేసుకోవచ్చు అనేది ఉంటుంది ఈ వీడియో. మనం మాట్లాడుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను క్యారెట్, బీట్రూట్ కట్ చేసుకుంటున్నాను. అందులోకి ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకోవాలి. బాక్సెస్ ఉంటే కనుక నైటే కట్ చేస్తానండి. బాక్సెస్ లేకపోతే ఉదయాన్నే అంటే అప్పటికప్పుడు వంట చేసేటప్పుడే కట్ చేసుకుంటాను. ఎందుకంటే మనం అప్పటికప్పుడు కట్ చేసుకుంటేనే బాగుంటాయండి. అంటే కూరగాయలు మనం కట్ చేసి పెట్టుకోవడం వల్ల కొన్ని పోషక విలువలు పోతాయని అంటారు. మరి అందుకని నేను మ్యాక్సిమం కొన్ని అయితే అప్పటికప్పుడే కట్ చేసుకుంటాను. ఇంకా క్యారెట్, బీట్రూట్ ఇవన్నీ అనుకోండి ఎక్కువ టైం పట్టాయి, కొంచెం నైటే కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఇక్కడ మెంతికూర కట్ చేసుకుంటున్నాను. మెంతికూర పాలకూరలో వేయడానికని కట్ చేసుకుంటున్నాను. పాలకూర ఫ్రై కూడా ఉంది వీడియోలో, పూర్తిగా చూడండి వీడియో. ఇక్కడ నేను ఉప్మా చేయడానికని ఒక టమాటా, 1 ఉల్లిపాయ, 1 క్యారెట్, చిన్న ఇంచు అల్లం ముక్క, కరివేపాకు, 1 పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను ముందుగానే. స్టవ్ పైన కడాయి పెట్టుకొని 1 స్పూన్ నూనె వేసుకొని అందులో ఉప్మా తాలింపు సరుకులు వేసుకొని అవి ఫ్రై అయిపోయిన తర్వాత నేను కట్ చేసుకున్నవన్నీ ఒకేసారి వేసేసుకొని ఇవి లైట్గా ఫ్రై అయితే సరిపోతుందండి. ఇక్కడ నేను ఉప్మా రవ్వని లైట్గా ఫ్రై చేసుకొని పెట్టుకుంటాను. అంటే ఇదంతా ఒకేసారి వేసాను. ఒకేసారి తెచ్చుకున్నప్పుడు నేను ఇలా లైట్గా ఫ్రై చేసుకుంటే మనకి ఎన్ని రోజులైనా సరే అసలు పాడవదు. ఉప్మా రవ్వలో దాదాపు వెంటనే పురుగు వచ్చేస్తుందండి. అందుకే ఫ్రై చేసి పెట్టుకుంటే అసలు పురుగే ఉండదు. ఇవి లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు వేసుకొని కొంచెం ఉప్పు అయితే వేసేసుకున్నాను. తర్వాత మీకు పక్క స్టవ్ పైన క్యారెట్ ఫ్రై అనేది చూపిస్తున్నాను. 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని అందులో ఒక 4-5 వెల్లుల్లి, ఒక 1 స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకొని జీలకర్ర, వెల్లుల్లి లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, దాని తర్వాత వెంటనే కట్ చేసుకున్న క్యారెట్, బీట్రూట్ వేసేసుకోండి. ఇవి వేసిన తర్వాత వీటి పైన రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టేసుకోండి. సాల్ట్ వేయడం వల్ల తొందరగా ఉడికిపోతాయి. వీటితో పాటు చాలా చక్కగా ఉల్లిపాయ ముక్కలు కూడా ఫ్రై అయిపోతాయి. మూత పెట్టేసుకొని మంట సిమ్లో పెట్టేసుకోండి. నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు ఇందులో ఉప్మా రవ్వ వేసేసుకోవాలి. ఉప్మా రవ్వ వేసిన వెంటనే గరిటెతోటి కలుపుకోవాలి, లేదంటే మనకి గడ్డలు కట్టేస్తుంది. మీకు ఉప్మా పొడి పొడిలాడాలంటే ఇంకాస్త రవ్వ వేసుకోవాలి. లేదు మీకు కొంచెం లూజ్గా కావాలనుకుంటే కనుక ఇంకా రవ్వ అనేది వేయొద్దు. నేను ఇక్కడ పొడి పొడిలాడే ఉప్మా చేస్తాను కాబట్టి తడ అనేది లేకుండా ఇలా పూర్తిగా వాటర్ మొత్తం అబ్జర్వ్ చేసుకునేలాగా రవ్వ వేసుకోవాలి. అంటే నీళ్ళు ఎక్కువగా ఉండకూడదు. ఇలా మనకి చూడడానికి మనకి ఇలా నీళ్ళు లేకుండా కనిపించాలి. అప్పుడే మనకి పొడి పొడిలాడుతూ వస్తుంది ఉప్మా అనేది. అంటే రవ్వ ఇక్కడ మనకి పిండి పిండిగా కనిపిస్తే కనుక మనకి ఆవిరికి రవ్వ చాలా తొందరగా ఉడికిపోయి ఉప్మా అనేది పొడి పొడిలాడుతూ వస్తుంది. చూసారు కదా, ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మీకు ఇక్కడ చిన్న టిప్ అనేది చెప్తానండి. మనం ఎప్పుడు వంట చేసినా సరే మనం పెట్టిన గిన్నెకి మధ్యలోనే మంట తగలేలా చూసుకోవాలి. కొంతమంది ఏమనుకుంటారంటే పెద్దగా పెడితే తొందరగా ఉడికిపోద్ది అనుకుంటారు. మనకి మధ్యలోనే మంట తగిలితేనే మనకి చుట్టూరు గిన్నె అనేది వేడి వస్తుంది. హైలో పెడితే ఏమవుతుందంటే మనకి మంట మొత్తం బయటకి ఎక్కువ తగిలి గ్యాస్ ఎక్కువగా వేస్ట్ అవుతుంది. ఇప్పుడు వీడియో చూసారు కదండి, క్యారెట్, బీట్రూట్ ఉడికిన తర్వాత ఇందులో కొంచెం కారం, పసుపు వేసుకొని మరో కొద్దిసేపు మగ్గనిచ్చి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇక్కడ నేను పాలకూర, తోటకూర కట్ చేసుకుంటున్నాను. 2 కలిపే చేస్తాను. కూర కూడా శుభ్రంగా కడిగిన తర్వాత ఇలా ఒక కట్టలాగా పట్టుకొని ఒక చేతితో కట్ చేసేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుందండి కటింగ్. నేను ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను పాలకూర కటింగ్ అనేది, అందులో చూడండి. ఇలా కట్ చేసుకోవడం వల్ల చాలా అంటే చాలా ఈజీ అండి ఆకుకూర కట్ చేసుకోవడం కూడా. ఆకుకూరలో ఒక కట్ట మెంతికూర వేసుకుంటే ఆకుకూర చాలా టేస్టీగా ఉంటుందండి. అంటే మీరు స్టార్టింగ్ చూసారు కదా మెంతికూర కట్ చేయడం, అదే ఇందులోకే. ఇప్పుడు మీకు కూర కూడా చూపిస్తాను. ఇందులోకి 1 ఉల్లిపాయ, ఒక 2-3 పచ్చిమిరపకాయలు కట్ చేసుకోవాలి. ఇప్పుడు గిన్నెలో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని అందులో కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఇప్పుడు వేసుకోండి మెంతికూర కట్ చేసుకున్నది. నేను ఇక్కడ ఒక కట్ట తీసుకున్నాను. ఒక కట్ట సరిపోతుందండి. మంచి స్మెల్ వస్తుంది ఈ మెంతికూర వేసుకోవడం వల్ల. కూర కూడా మనకి చాలా టేస్ట్ ఉంటుంది. ఆకుకూర అనేదే కాదండి, కూరగాయల్లో కూడా ఉల్లిపాయల తర్వాత ఒక కట్ట కొంచెం మెంతికూర వేసుకుంటే ఆ కూర టేస్టే మారిపోతుంది. అంత బాగుంటుంది. ఆ స్మెల్ చాలా బాగుంటుంది. ఎందుకు మెంతికూర వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలి. తర్వాత మూత తీసుకొని కట్ చేసుకున్న పాలకూర వేసేసుకోండి. పాలకూర వేసిన తర్వాత కొద్దిసేపు మూత పెట్టేసుకోండి. ఈ ఆకంతా దగ్గరికి అయిపోయిన తర్వాత మూత తీసుకొని గరిటెతోటి కలుపుకోండి, ఈజీగా ఉంటుంది. అప్పుడు కొద్దిసేపటి తర్వాత మూత తీసుకొని చూడండి, మనకి ఈ విధంగా ఆకంతా దగ్గరికి అయిపోతుంది కదా. ఇప్పుడు కలుపుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత మరో కొద్దిసేపు మగ్గనివ్వండి. అంటే ఆకుకూరలో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు మూత పెట్టేసి మగ్గనివ్వాలి.
చూసారు కదా నీళ్ళు కనిపిస్తున్నా ఆ నీళ్ళన్నీ ఎగిరిపోయే వరకు మగ్గనివ్వాలి. నీళ్ళు మగ్గిన తర్వాత ఇందులో నేను రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం వేసుకున్నాను. గరిటెతోటి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులో సాల్ట్ వేయడం వల్ల మనకి ఇందులో ఇంకా నీళ్ళు ఉంటే కనుక ఇంకా ఊరుతాయండి సాల్ట్ వేయడం వల్ల. చూసారు కదా సాల్ట్ వేయడం వల్ల మనకి ఇందులో ఉన్న ఇంకా నీళ్ళు అనేది ఊరినాయి. ఇందులో ఉన్న నీళ్ళు మొత్తం ఎగిరిపోయే వరకు మూత పెట్టేసుకొని ఉడకనివ్వాలి. ఇది బాగా దగ్గరగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇందులో నేను ఇంట్లో చేసుకున్న పల్లీల పౌడర్ 1 స్పూన్ వేసుకుంటున్నాను. ప్రీవియస్ వీడియోలో పల్లీల పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది పెట్టానండి. ఎవరైనా చూడకపోతే కనుక చూడండి, చూడాలనుకుంటే. పల్లీల పొడి వేసిన తర్వాత మరో కొద్దిసేపు మగ్గనిచ్చి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటాను. ఇన్ కేస్ మీరు పల్లీల పొడి వేయకపోతే కనుక బాగా దగ్గరగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడైతే టమాటా పచ్చడి చూసేయండి. అప్పటికప్పుడు తక్కువ టైంలో చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీనికి తాలింపు కూడా అవసరం లేదండి. అన్నంలోకైనా సరే ఏ టిఫిన్లోకైనా సరే చాలా బాగుంటుంది. ఫస్ట్ ఇక్కడ నేను ఒక 5 టమాటాలు తీసుకున్నాను. అందులోకి ఒక 10 పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని 1 స్పూన్ జీలకర్ర, ఒక 6-7 వెల్లుల్లి రెమ్మలు కచ్చాగా దంచుకొని వేసుకోండి. అందులో కొంచెం కరివేపాకు వేసుకొని ఇవి లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిర్చి లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న టమాటాలు వేసుకోవాలి. టమాటాలు వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని ఉడకనివ్వాలి. ఈ టమాటాలో ఉన్న వాటర్తో పాటు ఉడికిపోతాయండి టమాటాలో. ఇప్పుడు మూత పెట్టేసుకోండి. టమాటాలు ఉడుకుతున్నప్పుడు మూత తీసుకొని ఒక సైడ్న చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు పక్కన పెట్టేసుకోండి. టమాటాతో పాటు చింతపండు కూడా మెత్తగా ఉడికిపోతుంది. టమాటాల్లో ఉన్న నీళ్ళు మొత్తం ఎగిరిపోయి మెత్తగా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. పూర్తిగా వేడి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మరీ మెత్తగా మిక్సీ పట్టించుకోకండి, బరకగా మిక్సీ పట్టించుకోండి. ఇందులో టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ ఉప్పు వేసుకుంటున్నాను, మీరు సాల్ట్ వేసుకున్నా పర్వాలేదు. మూత పెట్టేసుకున్నప్పుడు మిక్సీ పట్టించేసుకోండి, బరకగా మిక్సీ పట్టించుకోండి. ఇందులోకి ఒక 2-3 ఉల్లిపాయలు పెద్ద ముక్కల కింద కట్ చేసుకొని పచ్చళ్ళలో వేసుకొని జస్ట్ ఒక రౌండ్ తిప్పుకోండి. ఆన్ ఆఫ్ కింద తిప్పుకుంటే ఉల్లిపాయ ముక్కలు మనకి మెత్తగా అవ్వవు, ఇలా మనకి పచ్చళ్ళలో పైకి కనిపిస్తాయి. మనం తినేటప్పుడు మన పంటి కింద తగిలి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఉల్లిపాయ ముక్కలు మనం తినేటప్పుడు తగులుతూ ఉంటే. మీరు ఎప్పుడు చేయకపోతే కనుక ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ టమాటా పచ్చడి అన్నంలోకే కాకుండా ఏ టిఫిన్లోకైనా సరే చాలా బాగుంటుంది. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.